దేవుని మాట వినుటలో ఉన్నటువంటి సామర్థ్యత అంత గొప్పది ప్రియులారా. యేసయ్య మాట మనం వినగలిగినటువంటి వారిగా ఉండాలి. పరుగులు తీస్తూ ఉన్నారు చూడండి. దేవుని యొక్క ఆదరణ మనకు కలిగిన తర్వాత, దేవుని మెప్పు మనము పొందుకున్న తర్వాత మరలా లోకం వైపు, పాపం వైపు, ఆశల వైపు, పరిస్థితుల వైపు మనం చూడకూడదండి. ఎందుకంటే నీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆమె పరిగెత్తుతూ ఉంది. ఆమె ఒక పని మనిషి ప్రియులారా. కానీ అడవిలోకి పరిగెత్తుతుంది, అరణ్యంలోకి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, శారాయి దాసివైన హాగరో, నీకేమొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఈమె ఎక్కడి నుంచి అంటుంది? అబ్రహాము ఇంటి నుంచి నేను భార్య అయిన దాసి, శారాయి అయిన దాసినైన అగర్ను నేనేం చేస్తున్నాను? హాగర్ను పరుగులు తీస్తున్నాను. ఎక్కడికి? అరణ్యంలోకి. ఎందుకు? ఆమె పెట్టిన టార్చరు. ఆమె పెట్టేదానికి ముందు ఏం పెట్టింది ఆమెని? ఏమని? దాసి అయినటువంటి ఏమని ఏం చేసింది? యజమానురాలు చేసింది. దాసిని భార్యగా చేసింది. బిడ్డలు లేని కారణాన్ని బట్టి ఆమె సొంత ప్రయత్నంలో చేసినటువంటి ప్రయత్నం ఆమెకి విఫలమయ్యింది. ఆ సంగతి పక్కన పెడదాం. విషయానికి వస్తే ఈమె కృతజ్ఞత కలిగి ఉండాలి, లోబడి బ్రతకాలి, అణిగి బ్రతకాలి. కానీ ఈమెం చేస్తూ ఉంది? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తన వైఖరిని బట్టి శారా ఏం చేసింది? టార్చర్ పెట్టింది. టార్చర్ పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక ఏమి అరణ్యానికి పారిపోయింది. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు నువ్వు గర్భవతివి, మరలా నీ యజమానురాలైన శారాయి దగ్గరికి వెళ్ళి నీవు అణిగి బ్రతుకు, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను. చప్పట్లుగడ్డ దేవుని మహింపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె పరుగు ఎక్కడికంటండి? ఇంటిలో ఉండాల్సినటువంటి ఈమె పరుగు అరణ్యానికి తీసిందంట. ఎవరు చేశారా పని? జరగకూడదు ఏదైనా జరిగితేనేమో సైతాన్ అంటాం, అనుకోకుండా ఏదైనా జరిగితేనేమో దేవుడు అంటాం. మంచి జరిగినప్పుడు దేవుడు, చెడు జరిగినప్పుడు సైతాన్ అనకూడదు. కొన్ని మనం చేసుకున్నటువంటి వాటి వలన వైఫల్యాలు మనం గుర్తుపట్టాలి. ఇది నా పొరపాటు, నా అవివేకం, నా అనాలోచన, నా తెలివిలేనితనం, నా మందమతితనం, నా బుద్ధిహీనత అని గుర్తుపట్టాలి. ఎందుకంటే శారా శ్రమ పెట్టిందే తెలుసుకుంది, కానీ శారా చూపిన పెద్ద మనసు గ్రహించలేకపోయింది. ఈరోజు చాలామంది పొరపడుతున్న సందర్భం ఇదే. బయట ఉన్న వారి జోలు ఈరోజు మనకొద్దు, లోపల ఉన్న సంగతి చూసుకుందాం. అంటే క్రైస్తవుల గురించి, దేవుని నమ్ముకున్న వారి గురించి మనం తెలుసుకుందాం ప్రియులారా. దేవుని సన్నిధిలో నమ్మినటువంటి మనం ఎంతవరకు ఆయనతో పరుగులు తీస్తూ ఉన్నాం చెప్పండి? ఆగిపోకుండా సాగిపోయేవారిగానే ఉన్నారా? మీ పరుగు ఎక్కడ ఆగిపోయింది? అబ్బాయి పుట్టలేదనా? ఉద్యోగం రాలేదనా? ఏమండి అనుకున్న పని జరగలేదనా? ప్రమోషన్ రాలేదనా? లేదంటే ఏదైనా మీరు మనసులో అనుకుంది దేవుడు చేయలేదనా? పెళ్ళి కొరకు, వీటన్నిటి కొరకు మనము అనుకోకూడదు ప్రియులారా.